షర్మిలక్క, రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వెక్కడున్నా సంతోషంగా చల్లగా ఉండాలి అక్క. కాకపోతే మీరు మాట్లాడుతున్న వ్యక్తిగత విషయాలు మా జగనన్న మాట్లాడదలుచుకుంటే ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలు కాదు. రాజకీయంగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు తుమ్మిన దగ్గిన జగన్ గారి మీద అభియోగాలు చేస్తున్నారు. మీ పార్టీ కోసం ఒక్క మాట మాట్లాడితే జగన్ గారి మీద 100 మాటలు మాట్లాడుతున్నారు. అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత నీచంగా మాట్లాడినా, ఈరోజు ఏకంగా ప్రభాస్కి మీకు లింక్ ఉందంటూ దుష్ప్రచారం చేసింది జగన్ గారే అంటూ మాట్లాడారు. మీకు మనస్సాక్షి ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే దానివల్ల లబ్ధి పొందేది జగన్ గారు అయితే కాదు. ఈ ప్రచారం చేసింది కూడా ఎవరో మీకు నిజాలు తెలుసు. ఎప్పుడో కనుమరుగైపోయిన ఇలాంటి విషయాన్ని కూడా ఈరోజు తెర మీదకు తెస్తున్నారంటే మీకు వ్యక్తిగత విషయంగా ఎంత కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారో మీకే తెలుస్తుంది. ఇలాంటి విషయాన్ని తలుచుకోవడానికి కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా నాకే జుగుప్సగా ఉంటుంది. అలాంటి ప్రచారంలో మీరు ఒక భాగంగా ఉండి మీ పేరు మీద వచ్చిన దుష్ప్రచారాన్ని మీరే మళ్ళీ తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారంటే మీ వ్యక్తిగత కక్ష సాధింపు మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. ఇకపోతే గౌతమ్ అదానీ గారి గురించి ఏదో ప్రస్తావించారు. అమెరికాలో కేసు పెట్టారు, మోడీ గారు అప్పగించలేదు అంటూ. అందులోనే ఇంకొక పదం ఉపయోగించారు, అభియోగం అంటూ. షర్మిలక్క, అభియోగం అంటే ఏంటో మీకు అర్థం తెలుసో తెలీదు. అభియోగం అంటే అతని మీద అనుమానం మాత్రమే, నిజ నిర్ధారణ కాదు. అభియోగం మోపిన వెంటనే అమెరికా కాళ్ళ మీద పడి మనం అప్పగించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ నిజ నిర్ధారణ కమిటీ మన ఇండియాకు వచ్చి కనీసం మన సహాయం కోరి గౌతమ్ అదానీ కేసు విషయంలో అమెరికా మనల్ని, కనీసం మన ప్రభుత్వాన్ని వద్దు పర్సనల్గా మోడీ గారిని అభ్యర్థించి ఉంటే, మీరు చెప్పింది మోడీ గారు చేయలేదనడానికి ప్రజల్లో చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇది జరిగి కొన్ని రోజులు కూడా గడవలేదు, అంతలోనే గౌతమ్ అదానీ గారిని అప్పగించలేదు. ఇక్కడ మీరు చెప్పినట్టు చేస్తే దిగజారిపోయేది మోడీ గారు మాత్రమే కాదు, భారతదేశం మొత్తం అమెరికాకు వణుకుతుంది. అమెరికాకు భయపడుతుంది అని ఒక సంకేతం ప్రపంచ దేశాలకు ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు, కనీసం ఇలాంటి విషయాలు కూడా మీకు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం.
ముఖ్యంగా మీరైతే పార్టీ గురించి కన్నా కనీసం ఒక్క ఓటర్ని మీ పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మీ నుంచి కనిపించడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలన్న పోస్ట్ను అడ్డం పెట్టుకొని జగన్ గారిపై వ్యక్తిగత కక్ష సాధింపులకే దిగారు అనిపిస్తుంది. దానికి ఫుల్ పర్మిషన్స్ కూడా మీ పార్టీ నుంచి మీకు వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు అంత వెర్రివాళ్ళు కాదు కదా. మాకు కావాల్సింది ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. మా దురదృష్టం ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టుగా ప్రతి విషయానికి ప్రతి సందర్భంలోనూ జగన్నామస్మరణ అయితే చేస్తున్నారు. వాళ్ళ పరిపాలనపై, వాళ్ళ ప్రజలకు అందే సౌకర్యాలపై, హామీలపై వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. ప్రజలు దృష్టి మళ్లించడానికి తుమ్మిన దగ్గిన జగన్నామస్మరణ అయితే జరుగుతుంది. దీనివల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ మర్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా మీరే గుర్తు చేస్తారు. ఖచ్చితంగా ఓ షర్మిలక్క, మీరు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సందర్భంలో ఆయన్ని తిడుతూనో విమర్శిస్తూనో ఆయన చేసిన మంచిని ప్రజలకు గుర్తు చేస్తారు. మీరు చెప్పినంత మాత్రాన ఆయన చేసిన మంచి కనుమరుగవదు. నాడు నేడు రూపంలో ఆయన చేసిన స్కూళ్ళ అభివృద్ధి కావచ్చు, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కావచ్చు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, కనీసం సామాన్య ప్రజలు పార్టీల వెంట కనీసం తన పార్టీ కార్యకర్తను కూడా కలిసే అవసరం లేకుండా సగౌరవంగా ఆత్మాభిమానంతో తనకు కావాల్సింది సచివాలయంలో పరిపూర్తి చేసుకునే సౌకర్యం కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారనే విషయం ప్రజలకు మీరే గుర్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం.